అండర్-19 ఆసియా కప్ 2024లో యువ భారత జట్టు అదరగొడుతుంది. ఆరంభంలో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్లో అద్భుతంగా పుంజుకుని సంచలన విజయాలు నమోదు చేస్తూ ఫైనల్కి చేరుకుంది. అయితే ఐపీఎల్ 2025 మెగావేలంలో పాల్గొని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అతన్ని మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.10 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. శుక్రవారం రోజు శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో యువ భారత జట్టు శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సగర్వంగా ఫైనల్ కి చేరుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లు ఆడి కేవలం 173 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 21.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ దూకుడుగాడుతూ 36 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లు బాది 67 పరుగులు సాధించాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సూర్యవంశీ కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇక ఇదే రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. బంగ్లా జట్టు పాక్ పై ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలిచి షాక్ ఇచ్చింది. ఇక ఆదివారం రోజున టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1:30 మొదలు కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.